రాముని అంటే నీ అనే దానికి ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ ఉండదు కాబట్టి రాము అనాలి. రాముతో అనేటప్పుడు విత్ రాము. రాము కోసం ఫర్ రాము. కోసం అంటే ఫర్. రాముకి కీ అనేటప్పుడు టు అంటాం. ఓకే, సో రాముకి అంటే టు రాము. రాము నుండి ఫ్రమ్ రాము. రాము గురించి అబౌట్ రాము. రాము ద్వారా త్రూ రాము. రాముకి బదులుగా, బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రాము. అదే తరపున అని చెప్పాలంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ రాము. రాము తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ రాము. రాముతో పాటు, తో పాటు అంటే తో అంటే మనం విత్ అనుకున్నాం, తో పాటు అంటే అలాంగ్ విత్ రాము. రాము లేకుండా, లేకుండా అంటే వితౌట్ రాము. రాము కాకుండా బట్ రాము. ఇవి మీకు ఎగ్జాంపుల్స్లో తర్వాత వస్తాయి, బట్ కాకుండా అనేటప్పుడు బట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ రాము తప్ప అంటే ఆ పని రాము తప్ప ఎవరు చేయలేడు అలా అంటూ ఉంటాం కదా. తప్ప అంటే ఎక్సెప్ట్ రాము. రాము మీద అపాన్ రాము. మనుషుల మీద అయితే అపాన్ అని పెట్టండి, వస్తువుల మీద అయితే ఆన్ అని పెట్టండి. నెక్స్ట్ రాముకి వ్యతిరేకంగా ఎగెనిస్ట్ రాము.